ఇది కదా ఫెస్ట్ అంటే, ఇది కదా అసలైన వైబ్ అంటే. ఒక్కొక్కరు రెచ్చిపోయారు అసలు. ఫెస్ట్లో మాత్రం మామూలుగా లేదు. ఒక్కొక్కరు ఎనర్జీ అయితే మామూలుగా లేదు అసలు. అందరూ రెచ్చిపోయారు. ఇది కదా డే 2 ఫెస్ట్లో కావాల్సిన వైబ్. ఇంకా మా కాలేజ్కి ఈవినింగ్ మూవీ ప్రమోషన్ టీం అనేది వచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే కోర్ట్ ఫేమ్ రోషన్ అండ్ శ్రీదేవి కనిపిస్తున్నారు. ఇక్కడ బ్యాండ్ మళ్ళీ మూవీ టీం నుంచి మూవీ ప్రమోషన్స్కి వచ్చారనమాట. ఇది మార్నింగ్ కాలేజ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ చూస్తే పోస్టర్స్తోనే అందరూ నైట్కి రెడీ అవుతున్నారు అనమాట. ఇక్కడ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్స్తో ఫుల్గా జోష్తో ఉన్నారు. ఒక్కొక్కరు రైడర్స్ మొత్తం గోల గోల హడావుడి చేశారు అంతా. ఇక్కడ చూసినట్టయితే స్మోక్తో నిండిపోయింది ఇక్కడ అంతా. కంప్లీట్గా బైక్స్ కార్స్ షో అంతా చేశారు కాలేజ్ లోపల. మార్నింగ్ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్తోనే సరిపోయింది మాకు వీళ్ళు చేసింది చూడడానికి. ఇంక దాని తర్వాత ఫుడ్ తినడానికి మధ్యాహ్నం స్టాల్స్కి వెళ్ళామన్నమాట. మొత్తం అన్ని ఫుడ్ స్టాల్స్ చూసుకొని నచ్చింది మాత్రం బిర్యానీ ట్రై చేశాను లాస్ట్కి. ఎంతైనా బిర్యానీ లవర్స్ కదా, సో లాస్ట్కి అక్కడే ఆగాను. ఇక్కడ చూసినట్టయితే మొత్తం అందరూ ఫ్రెండ్స్తో గ్రూప్స్తో అలా సిట్టింగ్ చేస్తారు అందరూ. నేను కూడా మా వాళ్ళతో అలా సరదాగా కాసేపు మాట్లాడుతూ టైంపాస్ చేసాం అలాగా. ఎందుకంటే మా అసలైన షో అసలైన ఈవెంట్ నైటే స్టార్ట్ అవుద్ది కాబట్టి. ఇది మా కాలేజ్ క్యాంపస్ వ్యూ మొత్తం. అస్సలు చూస్తే జామ్ ప్యాక్డ్గా ఉన్నారు అసలు మనుషులు. అసలు ఎక్కడా ఖాళీ లేదు అసలు. మొత్తం స్టేజ్ దగ్గర అయితే బాయ్స్ని గర్ల్స్ని సపరేట్ చేసి చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇది ఇంకా ఈవినింగ్ వైబ్ ఫెస్ట్ మాత్రం ఇంకా కంప్లీట్గా ఇంకా ఒకసారితో రెచ్చిగారు ఇంకా ఒక్కరు మా వాళ్ళు అయితే మాత్రం. ఇంకా లాస్ట్లోనే ఫైర్ వర్క్స్తో ఎండ్ అయింది. ఇంకా క్రాకర్స్ షో అంతా చాలా బాగా జరిగింది. నైట్ 8 వరకు కాలేజీలోనే ఉన్నాం.